నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా రాజ్ బోడా అనేటువంటి ఒక వ్యక్తి అమెరికాలో కూర్చొని మందకృష్ణ మాదిగ గారి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. సంచలనము అనే కన్నా కూడా చాలా అసభ్యమైనటువంటి పదజాలంతో బూతులు మాట్లాడుతూ జుభుక్షాకరంగా గతంలో ఎన్నడూ మందకృష్ణ మాదిగ గారి మీద ఎవరు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయనంతగా, భవిష్యత్తులో కూడా ఎవరు చెయ్యలేనంతగా అతను వ్యాఖ్యలు చేశాడు. అసలు అతను వ్యాఖ్యలు ఎందుకు చేశాడు, వ్యాఖ్యల్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీడియో చూసేటువంటి ప్రేక్షకులు ఈ లైన్ని నోట్ చేసుకోండి, ఈ లైన్ని అండర్లైన్ చేసుకోండి. నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు, ఏ సంఘానికి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ సంఘానికి ఏ నాయకుడికి కూడా వ్యతిరేకమైనటువంటి మీడియా కాదు. అయితే వివరాల్లోకి వీడియోలోకి వెళ్ళబోయే ముందు, రాజ్ బోడా గారి తల్లికి, ఆ మహాతల్లి పేరేంటో నాకు తెలియదు, ఆవిడ బతికున్నారో లేదో తెలియదు, బ్రతికున్నా చనిపోయినా కానీ తల్లి, మా నిజం మీడియా తరపున చేసేటువంటి వీడియోలో ఎక్కడైనా మీ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వస్తే, నీ కొడుకుని గురించి, నీ కొడుకు వల్ల నీ మీద ఏమన్నా కానీ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు వస్తే దయచేసి నేను ఎవరికి ఎప్పుడు క్షమాపణ చెప్పను. ఒకవేళ వస్తే క్షమించమని ఆ మహాతల్లిని అడుగుతూ, ఈ వెధవ ఈ చవట చేసినటువంటి వ్యాఖ్యలని మనం ఒకసారి విందాం. నేను వీలైనంత వరకు, ఎవరి తల్లి అయినా తల్లే, ఏ స్త్రీ అయినా అందరికీ మాతృమూర్తి లాంటిదే కాబట్టి స్త్రీల పట్ల అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తిగా వీలైనంత వరకు ఆ తల్లి మీద చిన్న మాట పడకుండా వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటల్లో మనం విందాం, చూడండి. ఇక్కడ కర్ణాటక పోయి ఏది అక్కడ కర్ణాటకలో బీజేపీ కోటేమంటాడు. నమస్కారం ఫ్రెండ్స్. నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఇది మందకృష్ణ మాదిగ అనే వేస్ట్ ఫెల్లో ఇక్కడ ఆగరా, వీడి పేరు రాజ్ బోడా అంట. రాజ్ బోడానో నా బోడుగుండో తెలియదు కానీ, వీడి పేరు రాజ్ బోడానో లేకపోతే నా బోడుగుండో తెలియదు కానీ, వీడు రావటమే మందకృష్ణ అనే ఒక వేస్ట్ ఫెలో అని చెప్తున్నాడు. నువ్వేం ఫెలోరా, నువ్వేం ఫెలోవి, ఆయన వేస్ట్ ఫెలో అంటున్నావు. అరే నేను అంటున్నా, ఎవరైనా సరే ఈ భారతదేశంలో ఏ నాయకుడి గురించి అయినా కానీ సిద్ధాంతపరంగా ఏమైనా విభేదాలు ఉంటే, ఈ సిద్ధాంతం తప్పు, నువ్వు మాట్లాడుతున్న ఈ సిద్ధాంతం తప్పు, ప్రజల్ని ఈ విధంగా తప్పుతో పట్టిస్తున్నావు అని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా వ్యాఖ్యలు చేయండి, విమర్శలు చేయండి, సద్విమర్శలు చేయండి, ఓకే. కానీ నీచంగా నికృష్టంగా మాట్లాడద్దు. వెధవా అని కాడి నుంచి స్టార్ట్ చేశాడు. ఇంకా చూడండి. అక్కడ కర్ణాటకలో బీజేపీ కోటేమంటాడు. ఓకే. తెలంగాణలో ఓకే, ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ కోటేమంటాడు. ఓకే, అర్థమైందా? ఓకే. సో అట్లనే ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే. ఓకే, ఇప్పుడు రే నాకు అర్థం కాదు, ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులు అవుతుందిరా? ఎన్నికల స్ట్రాటజీలు, వాళ్ళ వర్గీకరణ సమస్య, దాన్ని బయటపడేసుకోవడానికి బీజేపీకి ఓటు వేయమన్నమాట వాస్తవమే. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి ఇన్ని రోజులు అవుతున్న తర్వాత ఇప్పుడు ఎందుకురా నువ్వు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నావు? వీడు ఎందుకు తీసుకొస్తున్నావు కూడా చెప్తాను, వినండి. చెప్పురా అయ్యా. అరే మందకృష్ణ ఎందుకే బీజేపీ కోర్టు? ఓకే. మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటున్నాడు ఆసరా పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాడు. నువ్వు వన్ కోట్ ఏమన్నావు, ఎవరిని అడుగుతున్నావు? ఓకే. ఏది ఏదో సామెత ఉంటది కదా, దున్నపోతుకు గడ్డేసి పాలు వినటానికి వస్తాయని హౌలన్నా కొడక. వాడు మాట్లాడేటువంటి మాటలు నాకు ఛానల్లో వినిపించడానికి కూడా ఇబ్బంది ఉంది కానీ, ఒరే సన్నాసి, ఒరే దద్దమ్మ, ఒరే చవట, నిన్ను మనిషి అని పిలవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉందిరా. నువ్వు అమెరికాలో ఏం చేస్తున్నావో, బాత్రూములు కడుగుతున్నావో లేకపోతే అమెరికా వాళ్ళు ఏమన్నా పీకుతున్నావో మాకు తెలియదు కానీ, అమెరికా వాళ్ళు ఏమన్నా పీకుతున్నావో, బాత్రూములు కడుగుతున్నావో, అంట్లు తోముతున్నావో, బట్టలు ఉతుకుతున్నావో మాకు తెలియదు కానీ, ఒరే నువ్వు అసలు అమెరికా ఎలా వెళ్ళావరా? అసలు వీడు బాధ ఏందయ్యా అంటే, పెన్షన్లు పెంచలాదని చెప్పేసి, వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి పెన్షన్లు పెంచలాదని ఆయన ఒక కార్యాచరణ తీసుకున్నాడు. అన్ని పార్టీల దగ్గరికి తిరుగుతున్నాడు. ఫస్ట్ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ దగ్గరికే. మీరిచ్చినటువంటి హామీయే మీ మేనిఫెస్టోలో ఉంది, దీన్ని అమలు చేయండి అని ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రిని కలిసి, ఆ తర్వాత అన్ని పార్టీలను కలుస్తూ, ఇదిగో ఈ డెడ్ లైన్ లోపు పెంచకపోతే మేము భారీ బహిరంగ సభ పెడతామని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. అయితే వీడు అంటాడు, నువ్వు ఓటు బీజేపీకి వేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎలా అడుగుతావు? ఒరే సన్నాసి, దద్దమ్మ, చవట, నీచుడా, నికృష్టుడా, రాజ్యాంగం గురించి కొద్దిగానే తెలుసుకోరా. రాజ్యాంగం గురించి తెలియని వాళ్ళు, అసలు మా దేశంలో నివసించడం, పక్క దేశాలు వెళ్ళి వాళ్ళు పాయకాళ్ళకు అడిగే వ్యధవలు, మా దేశం గురించి మీకేం సంబంధం రా? మా దేశంలో ఉన్న లీడర్ల గురించి మీకేం సంబంధం రా? అంటే ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీకి అధికారంలోకి వస్తేనే మాట్లాడాలా? ఒరే భారత రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చిందిరా,
ఏం హక్కు ఇచ్చిందో కనీసం తెలియదురా నీకు? ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చురా? అంటే ఓటేసిన వాళ్ళ వరకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందా? ఎవరు ఓటేస్తే వాళ్ళకే పని చేయాలని ఉందా రాజ్యాంగంలో? సన్నాసి వెధవ, దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా, తెలుసుకోరా. అంబేద్కర్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ తీసుకొని మంత్రి ఎందుకు తీసుకున్నాడు రా? వెధవ, చవట. మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పాడు కదరా. కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పి ఆయనే ఒక సొంత పార్టీ పెట్టుకొని ఆ పార్టీకి ప్రజలందరినీ ఓటేయమని చెప్పేసి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయ్యారు కదా. మళ్ళీ హిందూ కోడ్ బిల్లు కోసం రాజీనామా చేసి బయటకు వచ్చాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాడు కదా. మరి ఆయన పార్టీకి ఆయన ఓట్లేసుకోమని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పినటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నించాడు రా? నీచుడా, నికృష్టుడా, చవట, దరిద్రుడా, తెలుసుకోరా. అసలు మా దేశంలో ఉంటే కదంటరా నీకు మా రాజ్యాంగం ఏందో మా చట్టాలు ఏందో నీకు తెలిసేది. నువ్వెక్కడో పాయకానాలు దోవుకునేటోడివి. నువ్వెక్కడో పోయి అక్కడ విదేశాల్లో బతుకుతూ వాళ్ళ చంక నాగుతూ వాళ్ళ చంకలకి చక్కెరలేసి బెల్లాలేసి పాకాలు పట్టుకొని నాగుతూ వాళ్ళ తాగుతూ అక్కడ బతుకుతా. ఈ దేశాల గురించి నీకేం పనిరా? మా దేశాల గురించి కొంతమంది లఫంగి వెధవలు ఉన్నారు. ఇతర దేశాల్లో కూర్చొని అక్కడ పాయకానాలు కడుక్కుంటూ బాత్రూములు కడుక్కుంటూ అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లరతోటి చిల్లర బతుకులు బతుకుతూ అడ్డమైనటువంటి వ్యాఖ్యలు భారతదేశం గురించి చేస్తూ ఉంటారు. ఏం సంబంధం రా మీకు? ఎవర్రా మీరు? అసలు మీరు ఓటేస్తారా ఇక్కడ? మీరు వస్తారా ఇక్కడికి? కొంతమంది విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు దేశం మీద ప్రేమతోటి చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. దేశం మీద భక్తితో ఉంటారు. దేశాన్ని ప్రేమిస్తూ ఉంటారు. దేశంలో ఉన్న పేదల అభివృద్ధి కోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అక్కడ నుండి చేస్తారు. వాళ్ళందరికీ మా నిజం మీడియా 100% ధన్యవాదాలు తెలుపుతుంది. కానీ ఇలాంటి అడ్డమైన వెధవల్ని, అడ్డగోలుగా పుట్టినటువంటి వెధవల్ని, మనుషులకు కాకుండా జంతువులకు కాకుండా పుట్టినటువంటి సంకర జాతి వెధవలను మాత్రం ఖచ్చితంగా మా నిజం మీడియా చీల్చి చెండాడుతుంది. ఇంకా ఏమంటున్నాడు చూడండి వీడు. అరే తెలుసుకోరా, రాజ్యాంగం తెలుసుకోరా, రాజ్యాంగం చదవరా నువ్వు. రాజ్యాంగం చదవనప్పుడు, రాజ్యాంగం తెలియనప్పుడు మాట్లాడుకురా. ఏ పార్టీకి ఓటేసినా ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఈ భారతదేశంలో నివసిస్తున్న ఏ పౌరుడైనా ప్రశ్నించే హక్కు అంబేద్కర్ గారు ఇచ్చాడు. ఇది తెలుసుకోరా. ఇది తెలియకోకుండా ఓ వాగేస్తావేంటరా నువ్వు? చూడండి ఇంకేమంటా. వీడిని వాడు అంటున్న మాటలు, కృష్ణమాది గారిని హౌలానా డాష్ అని అంటున్నాడు. మనం అనగలం, అంతకన్నా మాట్లాడగలం. వాస్తవానికి కృష్ణమాది గారు అంటే నాకేం ప్రేమ లేదు, ద్వేషం లేదు. కృష్ణమాది గారిని సిద్ధాంతపరంగా నేను విభేదించినట్లుగా నేను చేసినటువంటి వీడియోలు ఎవరు చేస్తుంటారో చూసుకోండి. కానీ ఎక్కడా కూడా చిన్న అపశృతి ఉండదు. కానీ ఏం మాట్లాడరా నువ్వు మాట్లాడేది? నిన్ను అనలేమా అంతకన్నా నీచమైన మాటలు? నిన్ను అనలేమా అంతకన్నా నికృష్టమైన మాటలు? దున్నపోత. ఈ రోజున నువ్వు గనక పొర్రపాటున ఇండియాకు వచ్చావంటే రే, ఒక ఆదివారం రోజు నిన్ను దున్నను కోసినట్టు కోసి పోగులు వేసుకొని చీల్చి ఎండేసి వేపుడు చేసుకొని తింటారా మాదిగలు. ఏం మాట్లాడుతున్నావురా? అంత నీచంగా మాట్లాడతావా? నికృష్టపు వెధవ. ఎలాగందరా నిన్న తల్లి? ఆ తల్లి ఒకవేళ బ్రతుకుంటే సిగ్గుతో చచ్చిపోద్దరా. నువ్వు మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఓళ్ళ మీద వీడు ఇలాగే మాట్లాడతాడు. నీ మాటలు, నీ వీడియోస్ ఉంటే, ఆమె గనక ఉంటే వింటే ఖచ్చితంగా ఈరోజు చచ్చిపోద్దరా. ఒకవేళ చచ్చిపోయి ఉన్నా కానీ నిన్ను చూసి చి ఇలాంటి వెధవకి నేను జన్మనిచ్చారా, ఇంతకన్నా నేను గొడ్రాలు అయితే బాగుండేదని ఆమె ఆత్మ కూడా ఏడుస్తూ ఉంటుందిరా. పనికిమాలిన సన్నాసి, చవట. వీడిని తిడదామన్నా కూడా పదాలు రావటం లేదు. వీడి కొత్త పదాలు కనిపెట్టి తిట్టాలి వీడిని, ఇలాంటి పనికిమాలిన వెధవని. ఒరే చవట, అదేరా నేను చెప్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవర్రా అధికారంలోకి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని అడుగుతారు కానీ ఓడిపోయినటువంటి బీజేపీని ఎందుకు అడుగుతారా? దరిద్రుడా, అరే నికృష్టుడా. మేనిఫెస్టోలో పెట్టింది ఎవర్రా? కాంగ్రెస్ పార్టీ పెట్టిందిరా. నెల ఖచ్చితంగా ఈ నెల కేసీఆర్ ఉంటాడు, కేసీఆర్ పోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచుతానని రేవంత్ రెడ్డి చెప్పాడరా. సన్నాసి, అడగరా రేవంత్ రెడ్డి. నువ్వు మగోడు అయితే లేదా ఆడదానివైనా, ఆడ మనిషివైనా, మగ మనిషివై, లేదు అటు ఇటు కాకుండా 0.5 అయినా కనీసం మనిషివి అయితే, అరే మేనిఫెస్టోలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నెరవేర్చలేదని కాంగ్రెస్ని అడగరా. ఎరా మనిషివి కాదా నువ్వు? మనిషివి కాదా? కనీసం జంతువు కూడా కాదేమో. జంతువు అయినా కూడా వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే, రాజకీయ పార్టీలు ఏదన్నా మోసం చేస్తే ఆ జంతు సమూహంలో వాళ్ళకున్న కల్చర్ని బట్టి అవేదో మురగటమో అరవటమో చేస్తాయి. అలా అరవకోకుండా మురక్కోకుండా వాళ్ళని మనిషి కన్నా కూడా ఇంకా దారుణమైన, ఇంకా జంతువుల కన్నా ఇంకా దారుణమైన, ఇంకా ఏదో ఒక సంకర జాతికి సంబంధించినటువంటి వ్యక్తిలా బిహేవ్ చేస్తావేంట్రా? అడగరా. కాంగ్రెస్ పార్టీని అడుగు. మేనిఫెస్టోలో పెట్టారు కదా, పెట్టినటువంటి హామీని ఎందుకు నెరవేర్చట్లేదు అని అడగరా. మీకన్నా పక్కన పేద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వటం లేదని అరవరా, మురగరా. నక్క, జిత్తులు మారి నక్కలాగా పొయ్యి ఆడేడో కూర్చొని
వాళ్ళ సంకనాగుతూ మా దేశం గురించి, మా నాయకుల గురించి, మా భారతదేశంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఏంట్రా నీకు సంబంధం? ఏంట్రా నీకు పని? చెప్పని హామీలు ఎవరికోటేమన్నా వాడిని అడగాలి కదరా. మళ్ళీ అదే మాట్లాడు. వీడికి తెలియదు, వీళ్ళు ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు. రాజ్యాంగం ఏందో తెలియదు, అంబేద్కర్ గారు అంటే ఏందో తెలియదు, అంబేద్కర్ గారి భావజాలం అంటే ఏందో తెలియదు. అసలు ఏమీ తెలియకోకుండా ఏదో వచ్చేసి వాగేస్తూ మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని బతికేస్తుంటారు సన్నాసులు. ఇలాంటి సన్నాసులను ఏమనాలి? కాంగ్రెస్ వచ్చిన అడుగుతాడు ఎవరికోటేమో ఎవరిని అడుగుతాడు. మళ్ళీ అదే పాట. ఒరేయ్ ఆయన కాదురా, ఆయన్ని పిచ్చన కొడక అని మాట్లాడుతున్నాడు. ఆయన కాదురా, నువ్వు లుచ్చా వెదవి, నువ్వు సన్నాసి వెదవి, నువ్వు దరిద్రపై వెదవి, నువ్వు నికృష్టపై వెదవి. నువ్వు 10 మంది దగ్గర చిల్లర కోసం చిల్లర వేషాలు వేసేటువంటి ఒక చిల్లర సన్నాసి దరిద్రపు నికృష్టపు వెదవి నువ్వురా. ఏంటా మాటలు? సరే నేను మళ్ళీ చెప్తున్నా, ఏదన్నా తప్పు ఉంటే తప్పుని సిద్ధాంతపరంగా, ఇదిగో ఈ తప్పు ఉంది, ఈ తప్పు ఇది సిద్ధాంతపరంగా, ఇది విభేదం అని విశ్లేషించారు. ఆ సన్నాసి ప్రతి ఓడు మీద కెమెరా ఉందని, మైక్ ఉందని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు. అసలు నువ్వేంట్రా? నీ వల్ల ఈ దేశానికి ఉపయోగమే. అసలు మా దేశం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందిరా? నువ్వు ఈ దేశంలో చేసిన సేవా కార్యక్రమాలు ఏంట్రా? ఈ దేశం గురించి నువ్వు పడుతున్నటువంటి పాటలేంట్రా? ఎక్కడో పోయి అడుక్కు తినే వెధవలాగా, అంట్లు తోమే ఒక ఆడంగ వెధవలాగా మారిపోయి మగోడి బట్టలేసుకొని నువ్వు ఈ రోజున పెద్ద పెద్ద నాయకుల్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తావా సన్నాసి? ఇంకేమంటున్నాడు చూద్దాం చూడండి. మనం సొంత ఇంటి కళ నెరవేర్చాలి, దళితులన్నీ ఆలోచించు. అరే మందకృష్ణ, ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళితుడు. చూడండి, ఈడు అరే ఒరే అనుకుంటూ అసలు మందకృష్ణ మాదిగ గారిని అంతలా విమర్శించడానికి, అన్ని బూతులు తిట్టడానికి, అంత నీచంగా మాట్లాడడానికి కారణం ఏందో చెప్తాడు చూడండి. కారణము మీరు క్లారిటీగా అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఓకే, అక్కడి నుంచి నలుగురు మంత్రులు కాదురా బాబు, గడ్డం వివేక్, నత్తిపోకోడి కూడా అనమాట. నువ్వు గడ్డం వివేక్ ఎలా మంత్రి అయ్యిండ్రా? అరే అబ్బాయి, గడ్డం వివేక్ ఎలా మంత్రి అయ్యిండో తెలుసా? ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత, ఎస్సీ వర్గీకరణని అడ్డుకుంటామని చెప్పి అమాయకమైన తెలంగాణలో ఉన్న నా మాల సోదరుల్ని రెచ్చగొట్టి వీధులకు తిరిగి మీటింగులు పెట్టి, హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి, అంబేద్కర్ గారి యొక్క ఫోటో పక్కన వాళ్ళ తండ్రి కాకాని వెంకటస్వామి గారి యొక్క ఫోటో పెట్టి, వాళ్ళ తండ్రి ఏదో దేశోద్ధారకుడిలాగా అంబేద్కర్ గారికి సమానంగా చేసి అక్కడ ఇంత కార్యక్రమం చేసి నా పేద అమాయక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నా దళిత సోదరులైనటువంటి మాలల్ని వాడుకొని గొర్రెలుగా చేసి, బలి పశువులుగా చేసి, మీటింగులకి మందు ఇచ్చి డబ్బులు ఇచ్చి రప్పించుకొని ఒక రాజకీయ వ్యభిచారలాగా మారి ఇంతమంది మాలలు నా చుట్టూ ఉన్నారు, ఇది నా బలము అని కాంగ్రెస్ పార్టీకి నిరూపించుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడు. అవసరమా మంత్రి పదవి? మీ తండ్రి కాడి నుంచి ఎన్నో పదవులు అనిపించారు కదా, ఇప్పుడు కూడా మీ కుటుంబంలో 3 పదవులు ఉన్నాయి కదా, సాటిస్ఫై అవ్వచ్చు కదా. ఎవరు సాటిస్ఫై అవ్వకోకుండా ఇంకా 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 అమాయకమైనటువంటి మాల ప్రజల్ని మభ్యపెట్టి వాడుకొని ఈ రోజున మంత్రి పదవి తెచ్చుకున్నాడు. సిగ్గు అనిపించటంలే, శరం అనిపించటంలే? సిగ్గు శరం మానం ఏముండవే. ఎంత తింటారా బాబు? ఎంత తిన్నా రోజుకు 3 పూట్లేగా తింటారు, 3 పూట్లేగా అన్నం తింటారు. లేదా అన్నం కాకుండా బంగారమే ఉన్న తినగలమా? ఎంత సంపాదించుకుంటారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని రాష్ట్రాల్లో కంపెనీలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినా కానీ అమాయకమైనటువంటి మాల ప్రజలను దోచుకుంటూ ఈ రోజున రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తి వివేక్. వాళ్ళ గురించి మాట్లాడండి, వివేక్ గారి గురించి మాట్లాడండి. అలా మాట్లాడుకోకుండా ఏదో గొప్పగా చెప్తున్నాడు ఆ పదవులను. ఇంకా చూడండి, తర్వాత ఆయన అడ్లూరి లక్ష్మణ కుమార్, ఓకే, తర్వాత ఆయన పేరు స్పీకర్ ప్రసాద్. లక్ష్మణ్ కుమార్ గారి అనే పేరు చెప్పాడు కాబట్టి చెప్తున్నా. నేను తమ్లైన్లో ఫోటో పెట్టాను, మళ్ళా చెప్తున్నా. మొట్టమొదటిగా పెన్షన్లు పెంచమని కలిసింది ఆయన్నే, లక్ష్మణ్ కుమార్ గారిని. ఆయన వికలాంగులకు సంబంధించినటువంటి శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి మందకృష్ణ గారు వెళ్ళి మొదట ఆయన్నే కలిశారు, విజ్ఞప్తి చేశారు, వికలాంగులతో పాటు వెళ్ళారు. అది తెలుసు కదా మీకు. మరి ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడరు మీరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిని కలిశారు, వాళ్ళతో మాట్లాడారనేది ఎందుకు మాట్లాడరు? బీజేపీ నాయకులను కలిసింది, బీజేపీ అధ్యక్షులను కలిసింది ఎందుకు మాట్లాడతారు? అంటే స్వార్థపూరితమైనటువంటి వైఖరితోటి మందకృష్ణ మాదిగ గారి మీద బురద జల్లాలి. ఓకే, మీకు బీజేపీ అంటే ఇష్టం లేదు, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఇష్టం లేదు అనుకోండి. ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిద్ధాంతపరంగా బీజేపీని వ్యతిరేకిస్తూ వీడియోలు చేసుకోండి, తప్పులేదు. కానీ కైనదానికి, కానిదానికి, ఉన్నదానికి, లేనిదానికి
అమ్మ నా బూతులు తిడుతూ ఇలాంటి వీడియోలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి సమాజం కూడా ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. చూడండి ఇంకేమంటున్నారు. తర్వాత ఆయన పేరేంది డిప్యూటీ సీఎం మనం భట్టి గారు. ఏం తెలుస్తుంది రాబాయ్ నీకు? డిప్యూటీ సీఎం జాతులకు సంబంధించినటువంటి వ్యక్తి, అతని పేరు చెప్పడానికి నీకు అని 5 నిమిషాలు పట్టింది. మా దేశంలో ఉంటే కదా తెలుస్తుంది నీకు, మా రాష్ట్రంలో ఉంటే కదా తెలుస్తుంది నీకు, మా జాతిలో బతికితే కదా నీకు తెలుస్తుంది, మా కాలనీలో ఉంటే కదా మా సమస్యలు, మా మంత్రులు, మా ప్రతినిధుల పేర్లు మీకు తెలుస్తాయి. తెలియవు, ఏమీ తెలియకోకుండా ఏ సంబంధమో లేకుండా ఇష్టానుసారంగా వాగుతున్నావే బిడ్డ. నువ్వు గనక నిజంగా ఒక అమ్మకి ఒక అబ్బకి పుడితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే దయచేసి నువ్వు భారతదేశంలో ఒక్కసారి అడుగుపెట్టి చూడరా. నువ్వు అడుగుపెట్టి చూస్తే నీ ఒళ్ళు చింతకాయ పచ్చడవకపోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగానివైతే ఎటు కాదు, నువ్వు ఖచ్చితంగా గే అయి ఉంటావు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి కనుక పుడితే భారతదేశం మీద, ఈ భరత భూమి మీద ఒక్కసారి అడుగు పెట్టి చూడరా. నువ్వు నీ ఒళ్ళు పాయలుగా చీల్చకపోతే ప్రజలు ఇప్పుడు చూడండి ఇంకేమంటారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు 14-17 మంది ఏరా బాబు, ఏమన్నా కాంగ్రెస్ జేబులోకి వెళ్ళి ఇచ్చిందా? అవి 14-15 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు అని చెప్తున్నావు. కాంగ్రెస్ జేబుల్లోకి వెళ్ళి ఏమని ఇచ్చిందా? మా తాత అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు పెడితే ఆ రిజర్వ్డ్ స్థానాల్లో మా దళిత సోదరులు పోటీ చేస్తే ఈ రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. ఏదో కాంగ్రెస్ జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు, రేవంత్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు, లేకపోతే మీ సోనియా గాంధీ గారి జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు, రాహుల్ గాంధీ గారి జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టు ఏదో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్తాం. ఎవరు అబ్బాయి? బేవకూఫ్. తెలియపోతే తెలుసుకోరా బేవకూఫ్. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో మా దళిత బిడ్డలు పోటీ చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. ఇది నిజం. దాన్ని వదిలేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని అబద్ధాలు చెప్తాం ఎందుకురా సోంబేరి. అసలు విషయం ఏంటంటే, మనోడుకున్న ప్రేమ ఏంది కాంగ్రెస్ మీద అంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎంపీలన్నీ మాలలకే ఇచ్చింది. మాలలకే ఎంపీ సీట్లు ఇచ్చి మాలల్ని గెలిపించుకుంది. మాలలే ఎంపీలుగా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. 32 లక్షల పైచిలుకున్నటువంటి మాదిగలకి ఒక్క ఎంపీ కూడా లేడు లోక్సభలో. అది చేసింది కాంగ్రెస్ పార్టీయే కదా. అక్కడి నుంచి ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇచ్చింది కదా. ఎమ్మెల్సీ నిన్నగాక మొన్న ఓకే దయాకర్ అన్న ఒక ఉద్యమకారుడు, ఆయనకి ఇవ్వాలి. ఈ వివేకుకి ఇచ్చే బదులు మంత్రి పదవి ఇంకా దయాకర్ గారికి ఇచ్చినా కూడా మేము సమర్థిస్తాం. ఓకే, ఎమ్మెల్సీ ఇస్తే ఎమ్మెల్సీ కూడా అది మాలలకే ఇచ్చింది. మంత్రి పదవులు 15 లక్షలు ఉన్న వాళ్ళకి 2, 32 లక్షలు ఉన్న వీళ్ళకి కూడా 2. అప్పుడు సమన్యాయం జరిగినట్ట, లేకపోతే మాదిగలను అక్కడ తొక్కిపెట్టినట్ట? కనీసము స్పీకర్ పదవి కూడా మాలలకే కట్టబెట్టారు కదా. అంటే ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మాదిగలని రాజకీయ పదవుల విషయంలో అనగదొక్కుతూ ఉంటే, ఏదో 2 మంత్రి పదవులు ఇచ్చారు, వీళ్ళకి 2 మంత్రి పదవి ఇచ్చారని మీరు చెప్పే ప్రయత్నం ఎలా చేస్తున్నారంటే, అసలు వీడి కడుపులో మంట ఇది. కాంగ్రెస్ పార్టీ అధికంగా మాలలకి సీట్లు ఇస్తుంది, అధికంగా మంత్రి పదవులు ఇస్తుంది, స్పీకర్ని ఇచ్చింది, అన్ని ఉప ముఖ్యమంత్రితో సహా వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మనోడికి ఇష్టం. అంటే నేనేమంటానంటే, అది మాలలైనా, మాదిగలైనా, ఎరికలైనా, యానాదులైనా, బుడబుక్కలైనా, బుడగజంగాలైనా, ఎవరైనా ఈ సమాజంలో ఉన్న ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులైనా అందరూ ఎదగాలి. ఎవరి జనాభా దామాషా ప్రకారం వాళ్ళ జనాభా ఎంత ఉందో అన్ని అవకాశాలు వాళ్ళకి రావాలి. అలా రాకపోతే ఈ సమాజంలో అసమానతలు అనేవి తొలగిపోవు. సో మాదిగలకి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అనేది రాజకీయ పదవుల విషయంలో 100% అన్యాయం చేసింది. అరే 15 లక్షలు ఉన్న వాళ్ళకి స్పీకర్ ఇస్తారు, 15 లక్షలు ఉన్న వాళ్ళకి 2 మంత్రి పదవులు ఇస్తారు. అరే 15 లక్షలు ఉన్న వాళ్ళకి ఎంపీలన్నీ వాళ్ళకే ఇస్తారు. అరే 15 లక్షలు ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తారు. కానీ డబల్ కన్నా ఎక్కువ ఉన్న 32 లక్షల పైచిలుకున్నటువంటి మాదిగల మాత్రం 2 మంత్రి పదవులు. ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయరు, ఎంపీలు అసలు ఉండరు, ఉప ముఖ్యమంత్రి మాట అసలు సోయిలోనే లేదు, స్పీకర్ పదవి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల. మరి ఇంతగా రాజకీయంగా అనగదొక్కుతుంటే, మాలలకి ఇంతగా పైకి తీసుకెళ్తుంటే, మరి నువ్వు అందుకోసమే కదా కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నావు. ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కదా మందకృష్ణ మాదిగను నువ్వు ఈ రోజున ఇంత నీచంగా నికృష్టంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. సమాధానం చెప్పరా. రాజ్బోర్డనా నా బోడుగుండునా? రాజ్బోర్డనా నా బోడుగుండునా? ఏం తెలుసురా నీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నావు? ఏం తెలుసు నా తెలంగాణ సమాజం గురించి? ఏం తెలుసు తెలంగాణలో జరుగుతున్నటువంటి అసమానతల గురించి? ఏం తెలుసు తెలంగాణలో జరిగినటువంటి పోరాటాల గురించి? ఏమి తెలుసు నీకు ఈ తెలుగు నేల మీద జరిగినటువంటి పోరాటాలు, ఎంఆర్పిఎస్ చరిత్ర, మందకృష్ణ మాదిగ గారి గురించి? అసలు మందకృష్ణ మాదిగ గారే కాదు, చాలా మంది నాయకుల గురించి ఈ వెధవ, ఈ చవట, ఈ దద్దమ్మ ఇదే రకంగా పేలుతూ ఉంటాడు. ఇది ఇష్టం వచ్చినట్టు పేలుతాడు, ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. రే నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడో వాళ్ళ సంకనాగుతూ, వాళ్ళ సంకల కింద దూరి, వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతూ, అక్కడ బ్రతుకుతూ ఇక్కడ మనుషుల గురించి ఇష్టం వచ్చినటువంటి కామెంట్లు చేయడం కదరా. దమ్ముంటే ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఒక మగోడిలాగా మాట్లాడేటువంటి, మగోడు అనకూడదేమో నిన్ను, నువ్వు డెఫినెట్గా గే అయి ఉండొచ్చు,
లేదా గే కంటే ఇంకా ఏదన్నా దిగజారినటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ గేస్ కూడా ఫీల్ అవుతారేమో. సారీ, గేలకు కూడా నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను. గేల కన్నా ఇంకా ఏదో ఒక దారుణమైనటువంటి వికృతమైనటువంటి పరిస్థితుల్లో ఉండబడినటువంటి జీవురా నువ్వు. చూడండి ఇంకేం మాట్లాడుతున్నాడు కదా. ఏందిరా వీడు మాట్లాడేటువంటి మాటలు అసలు వినిపించడానికి, వాటి గురించి చెప్పడానికి కూడా జుబుక్షాకరం ఉంది. పైసలు ఇస్తానంటే నీ భార్యని పండబెడతావని రే, వీడు విదేశాల్లో ఉండి బతికిపోయాడు, కానీ కనీసం భారతదేశం అంచుల్లో ఎక్కడున్నా కానీ నీ పరిస్థితి దారుణంగా ఉండేది. వీడు అన్నాడు కాబట్టి నేను అడుగుతున్నా, అసలు నువ్వు అమెరికాలో ఏం చేస్తున్నావురా? మరి నక్క, అమెరికాలో నువ్వేం చేస్తున్నావు? ఈ పడుపు వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ మేనేజింగ్ డైరెక్టర్వా ఏంటి? నువ్వు మందకృష్ణ మాదిగారినో ఇంకొకరినో వాళ్ళ భార్యను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. అసలు నీ భార్యను ఉద్దేశించి కూడా నాకు మాట్లాడాలని ఉంది, కానీ సభ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులుగా, ఈ సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులం కాబట్టి నీ భార్య కూడా ఒక స్త్రీ అని భావించి, స్త్రీ అందరికీ తల్లి లాంటిది అనేటువంటి ఉద్దేశంతో ఆమెను కామెంట్ చేయట్లా. ఎందుకంటే నిన్ను చేసుకున్న పాపానికి ఆ మాతృమూర్తి ఎందుకు బాధపడాలి అని. ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? ఎంత నీచంగా వెదవా! వీడు ఖచ్చితంగా మీరు గమనించండి, వెళ్ళి చూడండి. ఈ బోడిగుండిగాడు, నా గుండుగాడు, వీడు ఖచ్చితంగా మాత్రం అమెరికాలో మాత్రం పడుపు వృత్తులకు సంబంధించి వ్యభిచారాలు చేసేటువంటి వ్యక్తి వీడు. అమెరికాలో అమ్మాయిలను తార్చుతూ డబ్బులు సంపాదించుకొని వీడియోలు చేస్తున్నటువంటి పనికి మాలిన చవట వీడు. క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏ కోకు చెందినటువంటి వ్యక్తులకి ఆ కోకు చెందినటువంటి మాటలు వస్తాయి. వీడు ఆ వృత్తి చేస్తున్నాడు కాబట్టి, చేయిస్తున్నాడు కాబట్టి, ఆడవాళ్ళని తీసుకెళ్ళి పండేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీడికి ఆ మాటలు వస్తున్నాయి. నేను దయచేసి తెలంగాణ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వీడు అసలు అమెరికాలో ఏం చేస్తున్నాడు? ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఏమన్నా మహిళలను అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడా? హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా? ఈడేమన్నా వ్యభిచార వృత్తికి ఇక్కడి నుంచి మహిళలను అక్కడికి తీసుకుపోతున్నాడు. వీడి మీద ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా వీడి మీద ఎంక్వైరీ జరగాలి. వీడు అక్కడ ఏం చేస్తున్నాడు? ఇంత పీత బ్రెయిన్ పెట్టుకొని వీడి దగ్గర తెలివితేటలే లేవు. అసలు వీడు ఏం చదివాడు, ఏం చేస్తున్నాడు, వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈ పడుపు వృత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, వ్యభిచారాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు, పిల్లల్ని తీసుకెళ్ళి పండేయని ఎందుకు మాట్లాడుతున్నాడు? వీడు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా వీడు ఆ తెగకు సంబంధించినటువంటి వ్యక్తే, ఆ పని చేస్తున్నటువంటి వ్యక్తే. వీడి మీద దయచేసి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వీడి మీద ఎంక్వైరీ చేయించండి. వీడిని డెఫినెట్గా అరెస్ట్ చేయించండి. ఇక భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థల గురించి పనికిమాలినటువంటి వెధవ ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి. ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, ఇంకోటైనా దానికి న్యాయం చేయాలి. జడ్జిలైనా సరే, వాడు జడ్జిని మిలాడ్ అంటాడు. ఇప్పటికి లాడు, వాడు పబ్లిక్ సర్వెంట్, మనందరం ట్యాక్సులు కడితే వాడు జడ్జి అయ్యాడు, వాడికి జీతం ఇస్తుంది మనం. వాడు మిలాడ్ ఎట్లయితే ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ అంటే వీడు చూడండి, భారతదేశంలో ఉన్న న్యాయ వ్యవస్థని, జడ్జిల్ని మిలాడ్ అంటారు. అంటే తప్పేంట్రా? ఆ స్థానానికి, న్యాయ నిర్ణేతగా ఉన్న ఆ స్థానానికి ఇచ్చేటువంటి గౌరవం రాది. వాళ్ళు చదువుకున్న చదువుకి ఇచ్చేటువంటి గౌరవం రా. ఈ భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గౌరవం రాది. న్యాయస్థానాలకి ఆయన ఇచ్చినటువంటి గౌరవం, ఆయన కల్పించినటువంటి స్థానం రాది. ఎక్కడో పొరుగు దేశాల్లో పాకీ పనులు చేసుకుంటూ, పెంట దొడ్లు కడుక్కుంటూ, వాళ్ళ సంకల నాగుతూ, వాళ్ళు వేసే ముష్టి తీసుకొని పడుపు వృత్తులు చేస్తూ వ్యభిచారాల ద్వారా డబ్బులు సంపాదించుకుని నీలాంటి పనికి మాలిన వెధవలకి భారతదేశం రాజ్యాంగం విలువ తెలియదు. భారతదేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి విలువ తెలియదు. దానిలో ఉన్న చట్టాలు విలువ తెలియదు. దానిలో ఉన్న న్యాయస్థానాల విలువ తెలియదు. న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి జడ్జిల విలువ కూడా తెలియదు. తెలియకపోవడం వల్లే ఇలా మాట్లాడుతున్నావు. దయచేసి మీరు ఒకసారి గమనించండి. నేను ఇతని గురించి వీడియో చేయకపోదును, ఎందుకంటే పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ, వంకర టెంకరగా మాట్లాడుతూ, అసభ్య పదజాలాలు వాడుతూ, వ్యక్తుల్ని వ్యక్తిగత హరణాలు చేస్తూ, వ్యవస్థలను అనేటువంటివి ధ్వంసం చేయాలని మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడకపోదును. కానీ ఇతను మాట్లాడినటువంటి ఆ వీడియో వైరల్ అవుతుంది. కొన్ని మీడియా ఛానళ్ళు, ఏవిఎం లాంటి ఛానళ్ళు, N9 లాంటి ఛానళ్ళు, ఈ వీడియోలు ఎందుకు ప్లే చేస్తున్నారు మీరు? అసలు మీరు మీడియా ఛానల్లే కదా నడుపుతుంది. గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క వీడియోలు టెలికాస్ట్ చేయండి, కాదంటలేదు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల యొక్క వీడియోలు అసలు మీరెందుకు డిస్ప్లే చేస్తున్నారు? అవి మీడియా ఛానల్లా, లేకపోతే ఏమన్నా కుంపటలు పెట్టుకొని నడుపుకుంటున్నారా మీరు? ఇంత జుభుక్షాకరమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ వ్యక్తి వీడియోలు తీసుకొచ్చి మీ ఛానల్లో ప్రచారం చేస్తూ, మీరు వాళ్ళకి హైప్ చేస్తూ, N9 మీడియా కానీ, ఏవిఎం మీడియా కానీ వీళ్ళు ఏమి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఓకే, మందకృష్ణ మాదిక్ గారు తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని గీత గీసి చూపించండి. మందకృష్ణ మాదిక్ గారు సిద్ధాంతపరంగా ఏదైనా తప్పు చేసి ఆ తప్పుని ఎండగట్టే ప్రయత్నం చేయండి. 100 వీడియోలు చేయండి, 100 విశ్లేషణలు చేయండి, 100 డిబేట్లు పెట్టండి. నేను కాదంటలే. తప్పు చేసినప్పుడు ఎవరినైనా తప్పేనే అనాలి. కానీ
ఇంత నీచంగా, నికృష్టంగా, ఇంత దరిద్రంగా ఇన్ని బూతు మాటలు కుటుంబాలను అవమానపరుస్తూ, న్యాయస్థానాలు అవమానపరుస్తూ, భారతదేశాన్ని అవమానపరుస్తూ, భారతదేశంలో ఉండబడినటువంటి ప్రతి వ్యవస్థ మీద ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి ఈ వ్యక్తి యొక్క వీడియోని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు? ఇతని మాటలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇతని వీడియోలు పదే మీ ఛానల్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అంటే మీరు కూడా ఇతను చేసేటువంటి కుట్రలో భాగస్వాములు అయి ఉన్నారా? ఒక్కసారి మీతో పాటు ప్రజలు కూడా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక నిజం మీడియా తరపున 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళిత సోదరులకి, మాలామాదిగలకైనా, ఎస్టీలకైనా, వెనకబడినటువంటి వర్గాలకైనా, అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకైనా, ముఖ్యంగా మాలామాదిగలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి వెధవల యొక్క మాటలని మాలామాదిగల మధ్య ఇంకా వ్యత్యాసాన్ని పెంచుకోబాకండి, ఇంకా వ్యతిరేకతను పెంచుకోబాకండి, ఇంకా అగ్గిని రాజేసుకుని ఇద్దరు కూడా భిన్న ధృవాల్లాగా ప్రవర్తించబాకండి. వర్గీకరణ అనే మంట ఒక రోజున సుప్రీంకోర్టుని కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేసి ఆ రోజున ఎస్సీ వర్గీకరణ కొట్టేయించింది. ఈ రోజున బీజేపీ అనేది సుప్రీంకోర్టుని ప్రభావితం చేసి ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైనటువంటి తీర్పు ఇప్పించింది అనేది నిజం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేసింది అన్నది ఎంత నిజమో, ఈ రోజున బీజేపీ పార్టీ ఈ విధంగా చేసింది అనేది కూడా అంతే నిజం. కాబట్టి అసలు వర్గీకరణ జరిగినా జరగకపోయినా పెద్దగా మన జీవితాల్లో ఒరిగేది ఏమి లేదు. ఈ దళితుల జీవితాల్లో వచ్చేటువంటి పెను మార్పులు ఏమి లేవు. అసలు వర్గీకరణ అనే కాన్సెప్ట్లో ఏమి లేదు. అక్కడ డొల్ల కనపడుతుంది. అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ సంస్థలు ఏమున్నాయి? ఒకవైపున ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చిన ప్రభుత్వాలన్నీ ప్రైవేటు పరం చేసుకుంటూ, ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేసుకుంటూ, ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే ఇంత. ఈ ఉద్యోగాలు ఇన్నుంటే ఆ ఉద్యోగాల కోసమే ఇంకా వర్గీకరణ కావాలని ఒకరు, వద్దని ఒకళ్ళు కొట్టుకుంటూ, ఈ విధంగా మాల నాయకులను కొంతమంది, మాదిగ నాయకులను కొంతమంది పొగుడుతూ, తిడుతూ ఈ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఇలా వదిలేశారు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో మాలా మాదిగలు కొట్టుకొని చేస్తున్నారు. ఒకప్పుడు మాదిగల మీద దాడి చేస్తే మాలలు అండగా నిలబడి నాయకత్వాలు వహించారు. లేదా చుండూరు లాంటి ప్రాంతాల్లో మాలా మాదిగల మీద దాడి చేస్తే ఇద్దరు కలిసి పోరాడి ఆ రోజున న్యాయం జరిగే వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చుకున్నారు. అంటే దళితులు యూనిటీ ఆ స్థాయిలో ఉండేది 30-40 ఏళ్ల క్రితం. కానీ ఈ రోజు ఏం జరిగిపోయింది? మాలామాదిగలే ఒకరినొకరు నరుక్కునేటువంటి పరిస్థితి ఇలాంటి వెధవల మాటల వల్లే. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. యూనిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయండి. కాన్సీరామ్ గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నం చేయండి. రాజ్యాధికారం వైపు ప్రయత్నం చేయండి. రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోండి. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఈ దేశాన్ని ఏలడం కోసం ప్రయత్నం చేయండి. అవన్నీ వదిలేసి కోట్ల చుట్టూ తిరుగుతూ అన్నదమ్ముల పంచాయతీని, ఒక ఇంట్లో పరిష్కరించుకోవాల్సినటువంటి ఈ పంచాయతీని రెడ్ల దగ్గర పెట్టాం, కమ్మల దగ్గర పెట్టాం, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కాళ్ళ దగ్గర పెట్టాం, హైకోర్టుల దగ్గర పెట్టాం, సుప్రీంకోర్టుల దగ్గర పెట్టాం. ఇకనైనా మేల్కొనండి. సమాజం చాలా ఉంది. ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూనే తిరుగుతూ ప్రైవేట్ రంగాన్ని వదిలేసాం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వదిలేసాం. అసలు అన్నీ వదిలేసి సమాజంలో ఇంకా చాలా అంశాలు ఉంటే ఆ అంశాలన్నిటిని వదిలేసి వర్గీకరణ అని ఇది ఏదో ఒక బ్రహ్మ పదార్థం లాగా ఈ పదార్థం చుట్టే ఇన్ని రోజులు గడిపేసి ఇన్ని రోజులు తిరిగేసాము. ఒక తరం జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇకన ఈ అంశాన్ని ఇక్కడ తోటి ఆవేసి మాలామాదిగలు ఐక్యంగా ముందుకెళ్లడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.